దేవుడేమో బాయిలోన స్నానమే చేస్తా ఉన్నడే మల్లన్న మందనే మలుపలేక కేతమ్మ ఆగమాగమవుతా ఉన్నదే ఆబామ మల్లన్న ఇంక రాడని కేతమ్మ బాయి దగ్గరికి వచ్చినాదే కేతమ్మ బాయిలున్న మల్లన్ననే అక్క చూడు దివ్యరూపుడైనాడే అబ్బబ్బ తల్లి దండులనేమో మల్లన్న తలుసుకుంటున్నడమ్మో అక్క చూడు అది చూసి కేతమ్మకు అక్క చూడు గుండెలుగు బెల్లుమన్నయో అబ్బబ్బ నిమిషమైన ఆగకుండా కేతమ్మ బాయిలోకి దిగినాదే అబామ మల్లన్న రూపు చూసి కేతమ్మ ఏమంట ఉందో చూడే అబామ అయ్యో మల్లన్న, దేవదేవుడివై ఉండి మా ఇంటికొచ్చి ఇన్ని కష్టాలు పడుతున్నావా? ఎందుకు స్వామి? అయ్యో, నిన్ను తెలుసుకోలేక మా వాళ్ళు నిన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టినారే. వాళ్ళను మన్నించు స్వామి. ఎందుకయ్యా నీకిన్ని కష్టాలు? చెప్పు స్వామి. నిన్ను కళ్యాణమాడడానికే ఇన్ని కష్టాలు భామ. నన్ను కళ్యాణమాడతారా? ఇది కలయా నిజమా స్వామి? నిజమే కేతమ్మా, నిన్ను మనువు చేసుకోవాలని రేపల్లికి వచ్చాను. లోక కళ్యాణార్థం గొల్లవారి ఎలవేల్పుగా మారడానికి గొల్ల అవతారం ఎత్తవలసి వచ్చింది. సమయం వచ్చినప్పుడు అంతా వివరంగా చెబుతాను. అంతవరకు ఈ విషయాన్ని నీ మదిలోనే దాచిపెట్టు. మల్లయ్య రూపాన్ని మదిలా దలుసుకొని గొల్లోరి కేతమ్మ సంబారపడుతుంది. మల్లన్నతోని కళ్యాణం అనుకొని ఆ ముద్దు గుమ్మ మురిసిపోతా ఉంది. మల్లన్న దేవుడు మాధవసాని ఇంట్లో అడుగుపెట్టిన వేళా విశేషం వల్ల ఎంతో శ్రీమంతులైనారు గొల్ల మారబోయుడు మాధవసాని. ఇక మల్లన్నకిచ్చిన మాటను మర్చిపోయి శ్రీమంతులకు తన బిడ్డనియ్యాలని నెల్లూరు గొల్లోల పిల్లవాని బంధువులను పిలిపించి లగ్గం ఖాయించేసుకుంటున్నారు. ఆ గొల్లోరి కేతమ్మ ఎంత వద్దంటున్నా వింటం లేదు ఆ మాధవసాని. ఇక ఏం జరుగుతుందయ్యా అంటే, ఏం జరుగుతుందయ్యా? అమ్మా, నాకు ఈ పెళ్ళి వద్దమ్మా. ఈ పిల్లగా నాకు నచ్చలేదమ్మా. నాకు ఈ పెళ్ళి వద్దమ్మా. ఆహా, పిల్లగా నచ్చలేదా? అవలో పెద్దగోళ్ళ చిన్నగోళ్ళు వచ్చిండు. కులమల్లు కళ్యాణం స్టార్ట్ చేయమని చెప్తున్నారు. కావున కళ్యాణ మహోత్సవం స్టార్ట్ అవుతున్నది. కావున తొందరగా ఊళ్ళో ఉన్నటువంటి కుల బాంధవులు యాదవ సోదరులు అందరూ తొందరగా రావాలి. వచ్చిన తర్వాత కొంగరకాల యాదవ సోదరులు యాదవ కుల బాంధవులు ఎక్కడున్నా కానీ కళ్యాణానికి సమయం ఆసన్నమైంది. భక్తమాషలు ఎక్కడున్నా కానీ దయచేసి తొందర రావాలి. ఇక్కడ గురుడు మల్లయ్య కనుక రేపు ఎప్పుడైతే కనుక మల్లయ్య పెళ్లి మీద ప్రేమగా ఎప్పుడైతే చెదిరింది బుద్ధో 15 మూరల మల్లె పూలు చెప్పినాము. దయచేసి ఆ పూలాయన ఎక్కడుండో ఈ గుడికాడికి రావాలి. గుడికాడి కూడా ఇచ్చిపోనైనా పూలదే లేట్ ఉంది. అమ్మవారు నీలమ్మ దేవి నీలమ్మ, అమ్మవారు నీలమ్మ దేవి నీలమ్మ.
బాధపడవో కూర నా కొడుక మల్లన్న నీది పెళ్ళి అంటేరా చిన్నతనయుడా బాధపడవో కూర కొడుక తల్లి ఎద మీద ఉన్నట్టు అంటారు మగ పిల్లగా అడిగేది ఉన్నట్టు ఉంటే తల్లి ఎద మీద ఉన్నట్టు అంటారు మల్లయ్యో నీ లగ్గమల్ల సంగతి నేను చూసుకుంటానని చెప్పి అనడాలి కనుక మరి అమ్మగారు నీలమ్మ చెప్పినప్పుడు ఆ దేవుడు మల్లయ్య మా తల్లి చెప్పిన మాట మన దేవదేవుడు మల్లయ్య చిన్నవాడు మల్లయ్య చిన్నవాడు మల్లన్న శివని రథముడా తల్లి చెప్పిన మాట అనుకున్న మల్లయ్య తిరగల కత్తిరి కలిగి నేను వెళ్ళిపోతూ ఉండడం మల్లయ్యో స్వామి అమ్మవారు నీలమ్మ అదేవి నీలమ్మ తల్లి బయలు వెళ్ళా కాలం లేక ఫలంగా దగ్గరికి తోముకరిత అమ్మవారు నీలమ్మ అదేవి నీలమ్మ తల్లి బయలు వెళ్ళేది గున్నాయమ్మ గున్నాబావి సుందామే ఆడవే అష్టాది రాగల ఇష్టాది భూముల్ల భర్త దగ్గర బావాలు వెళ్ళినారు సేనలు వెళ్ళినారే 7 మంది బామలైనా అగ్గిరాపురి పట్టణము భట్ట బ్రాహ్మణులు బామల పురుషోత్తుల గిట్ట కథ జాగిరి సేనలు వెళ్ళినారా బ్రాహ్మణి పురుషోత్తుల వాడకు చేరవచ్చు బామలైనా ఇక వెళ్ళినారా సేనలైనా ఇక వెళ్ళినారు బయట అవుతుంది అదే ఇదిగా డాడీ ఆడలైతేనేమో లోపల దొరకరా ఆడలు అయితే ఏం చేస్తుంది డాడీ నానా మొగోళ్ళు మొత్తం ఉండకూడదు అయితే ఇంటికి వెళ్ళి దొరకరా అమ్మకు బొర్ర ఉన్నది కూర్చొని లేవనికి రాదు లేస్తే కూర్చోనికి రాదు జారిపోయి జాగ్రత్త పడ్డారు అంటారు డాడీ నువ్వు అనుమానం ముందు తర్వాత ఉంటావురా కంప్యూటర్ కాదంటే డాడీ బిడ్డ పోయి చూసేసారు కానీ మరి ఇంటి పక్కన సుబ్బడు లేడు సుబ్బడు సుబ్బడికి కొత్త చెప్పులు వచ్చినాయి అది జాంబూరు మధుమాంసం గురించి దాని చర్మం తీసుకొని చెప్పులు కుట్టించుకున్న వాళ్ళు ఓ డాడీ అమ్మ నీ మూడు ఇసుకేస్తాను మూడు తలకాయ నోరు ముక్కు అది దాసుబామలు కనుక బ్రాహ్మణుల వాడకొచ్చి ఎవరయ్యా మీరెవరయ్యో ఎవరయ్యా మీరెవరయ్యా ఏ ఊరు మీద ఉన్నది ఏ పట్నం మీద ఉన్నది రామరామావరం మధుమండ ఎల్లకెళ్ళి ఈ తర్వాతకి ఆ తర్వాత ఏం తర్వాత గంటల తర్వాత అంటారు ఎవరు కొట్టారు గంట చెప్తాము చెప్తాం
చదివావు అందులో ఏముంది చదివినా అందులో ఏముంది నాన్న అమ్మ నువ్వేం చదివినావు అందులో ఏముంది అదని పోవాలి కానీ గారు చదువుకోరా అంటే అందరు సపోర్ట్ కొట్టాలి మల్లన్న దేవుడు రాష్ట్రం ఇది రాయిరా అంటే మామూలు ముట్టిదాన మల్లయ్య పుట్టంగా 3 బలాలు చూసిన వాళ్ళు పెరగంగా పేరు బలాలు చూసిన వాళ్ళు మన మీద ఉన్న మోతో వెళ్ళగలిగి నేను వెళ్ళిపోయి మల్లన్న పేరు మీద లగ్గమ గడియలు పెట్టాలంట 700 మొత్తం వెళ్ళ మల్లయ్య పేరు మీద లగ్గమ గడియలు చూడాలి అంత పిల్ల బ్రహ్మాండము లోపల నీరు ఉన్నావు మైలారుడా కోరిల్లు కౌరిల్లు రాజు వల్లన్నో కోరాల కాదు మైలారుడా పుర్మగుల్ల పాల రాజు వల్లన్నా కుంకుమ ఎదురు మైలారుడా కళ్యాణంలో పుష్పులు అందరూ సపోర్ట్ కొట్టారు సపోర్ట్ కొట్టుంది
బాబాలు పోతే ఆకపోతే పళ్ళు పోతే కప్పలు కొట్టకపోతే సంఘ బాబాలు అయితే ఇది రావగల గోపాలకృష్ణుడు మైలారుడా గోపాలకృష్ణుడు రాజు వల్లన్నో ఎల్లవారి దేవుడు మైలారుడా రాజు వల్లయ్య గోపాలకృష్ణుడు మైలారుడా బాబుల ఇళ్ళ రాజు వల్లన్నో కన్న కొడుకులన్న మైలారుడా బాబుల ఇళ్ళ రాజు వల్లయ్య కన్న కొడుకు అయ్య మైలారుడా గురువారి ఇళ్ళ రాజు వల్లన్నో కన్న తండ్రి అయ్య మైలారుడా రాజు వల్లయ్య రాజుల మైలారుడా రావు రావు వల్లన్నో రాజుల మైలారుడా మైలారుడా అడుగుల రాజు వల్లయ్య రాజు వల్లన్నా ముడియాల మైలారుడా దేవుడు మల్లయ్య మల్లన్ననే తన లోకమనుకోని మంచం మీద నుంచి కేతమ్మ లేసింది. చప్పుడు కాకుండా బయటకొచ్చింది. రేపల్ల నిడిసి పరుగులు తీసింది. అరే మందకాడ ఉన్న మల్లన్నను చేరనే చేరింది కేతమ్మరు. అందాల బామ కేతమ్మరు. ముద్దుగుమ్మ గొల్లోరి కేతమ్మ ఏమంట ఉందో మల్లన్నతో మైమల మారాజు మల్లయ్యతో. మల్లయ్య, నీ రూపాన్ని చూసిన తరువాత నువ్వు నన్ను కళ్యాణం ఆడతానన్న మాట నా చెవుల్లో నుంచి పోవట్లేదు మల్లయ్య. నేనింక రేపల్లెలో ఉండలేను, నీతోనే ఉంటా. నీ మందుతోని నీ వెంట వస్తాను. భామా కేతమ్మ, నిన్ను కళ్యాణమాడే సమయం వచ్చింది. ఈ రోజుతో ఈ రేపలితో నాకు రుణం తీరిపోయింది. 7 ఏళ్లు నీకోసం నిరీక్షించిన రోజు ఈ రోజే. మామలారా, ఆశ్చర్యపడకండి. నేను కొల్లపురి రాజ్యాన్ని ఏలే కొల్లపురి మల్లయ్యను. శివుని అంశంతో పుట్టినవాడాను. కేతమ్మను కళ్యాణమాడటానికి నేను గొల్లవానిగా మారవలసి వచ్చింది. రేపొద్దునే ఈ విషయం మా అత్తమామలకు తెలియపరచండి. కొల్లపురి పర్వతం కింద మా పెళ్లి పెళ్ళోయమ్మ పెళ్ళోయమ్మ రేపల్లె వాడల్లో సంబారాలమ్మ గురిపాల కేతమ్మతో మన మల్లన్న కళ్యాణము, మన మల్లన్న కళ్యాణము. దివి నుండి దేవుళ్ళు దిగివద్దురమ్మో, 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 మల్లన్న పెళ్లిని చూడద్దురమ్మో, చూడద్దురమ్మో, చూడద్దురమ్మో. ఆకాశమే పెళ్లి పందిరవుతుందే, పందిరవుతుందే, పందిరవుతుందే. భూదేవి ఏమో పీటలవుతుందే, పీటలవుతుందే, పీటలవుతుందే. తోరణాలై రండి పచ్చనాకుల్లారా, పచ్చనాకుల్లారా, పచ్చనాకుల్లారా.
తోడలై రండి వరిసేనులారా 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 అరే నామలన్న స్వామి మల్లన్న నామలన్నో స్వామి మల్లన్న అసమానుల పాలసి అభిషేకం చేద్దామంటే ఎంత ఉందలాగే స్వామి ఎగిరెగి అంటే అయ్యా నామలన్నో స్వామి మల్లన్న పూజ చేద్దామంటే పూజ చేద్దామంటే పాలసి పూజ చేద్దామంటే అసమానుల పాలసి పూజ చేద్దామంటే ఎంత సంధి అన్నమల్లన్నో స్వామి మల్లన్న కావేరిలో కన్యాదానం చేస్తున్నారు కాబట్టి తక్కువ చేయ కథ తెలవాలి
కంద దండ పెట్టుకొని శుభమస్తు మల్లన్న కళ్యాణమస్తు శుభమస్తు మల్లన్న కళ్యాణమస్తు శుభమస్తు కేతమ్మ కళ్యాణమస్తు శ్రీరస్తు శుభమస్తు కేతమ్మ కళ్యాణమస్తు ఇక్కడ శ్రీ మల్లికార్జున స్వామి పుస్తకములు వస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా మంచి దండం పెట్టుకొని పెళ్లి పెళ్ళో ఎమ్మ పెళ్ళో జాజి మొగ్గలేలో మా గొల్లోరికే తమ్మ పెళ్ళో జాజి మొగ్గలేలో మన రేపల్లకే సంబరాలో జాజి మొగ్గలేలో మన మల్లన్నకే తమ్మ పెళ్ళో జాజి మొగ్గలేలో పెళ్లి పెళ్ళో ఎమ్మ పెళ్ళో జాజి మొగ్గలేలో మా గొల్లోరికే తమ్మ పెళ్ళో జాజి మొగ్గలేలో మన రేపల్లకే సంబరాలో జాజి మొగ్గలేలో మన మల్లన్నకే తమ్మ పెళ్ళో జాజి మొగ్గలేలో మా గొల్లా కుర్మలంత మురిసే జాజి మొగ్గలేలు ఆ కొమ్మ మీద కోయిలమ్మ గూసే జాజి మొగ్గలేలు అగ ఊరు వాడ కదిలొచ్చే జాజి మొగ్గలేలు మా పల్లెంత పండుగ తెచ్చే జాజి మొగ్గలేలు మా దొల్లాయి దరువులు చూడో జాజి మొగ్గలేలు ఇక అంబారమంటెను నేడో జాజి మొగ్గలేలు ఆ పెళ్లి పెళ్ళో ఎమ్మ పెళ్ళో జాజి మొగ్గలేలు మా మల్లన్నకే తమ్మ పెళ్ళో జాజి మొగ్గలేలు హొయ్యారే 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 హొయ్యా హొయ్యారే 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 హొయ్యా పెళ్లి పెళ్ళో ఎమ్మ పెళ్ళో ఎమ్మ పెళ్ళో ఎమ్మ మా గొల్లారే పల్లెలో మల్లన్న పెళ్ళో కేతమ్మ పెళ్ళో గొల్లారే పల్లెలో మల్లన్న పెళ్ళో కేతమ్మ పెళ్ళో మల్లె మకరందాలు మాలలై వచ్చేను కేతమ్మ మెడలోకి కేతమ్మ మెడలోకి బంతి చేమంతులు దండలై వచ్చేను మల్లన్న మెడలోకి మల్లన్న మెడలోకి కనకారే పల్లెలో కాంతులే నిండంగా గొడ్డు గోదా మురిసే గొల్ల కుర్మా మురిసే ఒడ్డు గోదా మురిసే గొల్ల కుర్మా మా మురిసే. కేతమ్మ పెళ్లికి కొండ మురిసిందో కోన మురిసిందో గొల్లొల్ల వాడల్ల వెలుగు నిండిందో వేడుకయ్యిందో గొల్లొల్ల వాడల్లో వెలుగు నిండిందో వేడుకయ్యిందో ఆ దన దన డప్పుళ్ళు గొట్టో జాజి మొగ్గలేలో ఇక దరువులే ఎద్దాము రండో జాజి మొగ్గలేలో మల్లన్నకే తమ్మనైతే జాజి మొగ్గలేలో ఏ పల్లెలోన దిప్పుదాము రండో జాజి మొగ్గలేలో అబ్బ ఊరు వాడనత్త బిలిసో జాజి మొగ్గలేలో ఇక ఇందులే చేసుకుందాము జాజి మొగ్గలేలో పెళ్లిలో పెళ్ళో జాజి మొగ్గలేలు మా మల్లన్నకే తమ్మ పెళ్ళో జాజి మొగ్గలేలు ఆ పెళ్లి పెళ్ళో ఎమ్మ పెళ్ళో జాజి మొగ్గ
మొగ్గలేలు మా గొల్లోరికే తమ్మ పెళ్ళో జాజి మొగ్గలేలు మన రేపల్లెకే సంబరాలు జాజి మొగ్గలేలు మన మల్లన్నకే తమ్మ పెళ్ళో జాజి మొగ్గలేలు డోలు సన్నాయి మోతలే మోగంగా మల్లన్నకే తమ్మ లొక్కటవ్వంగా అందాల కేతమ్మ మల్లన్న సామి చూడముచ్చటైన జంటను చూడంగా సిగ్గులనికే మా మల్లన్న కేతమ్మ చల్లాని దీవేన మాకు ఇవ్వంగా పెళ్ళి పెళ్ళోయమ్మ 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 మా కేతమ్మ మల్లన్న పెళ్ళోయమ్మ పెళ్ళోయమ్మ ఆ దేవుడు దేవరాజు మల్లన్న అంగరంగ వైభవంగా అత్త మాధవసాని మామ మారబోయుడు సమక్షంలో గాంధర్వ వివాహమాడినాడు. కన్నులరా చూసిన రేపల్లె గొల్లలకు కన్నుల పండగయ్యింది. ఆ విధంగా అందాల ముద్దుకుమ్మ గొల్లూరి కేతమ్మను కళ్యాణమాడి నాడు మేడలమ్మతో చెప్పిన మాటను గుర్తు చేసుకుని అగో ఆ దేవుడు పర్వతాల మీదకి చేరుతుండగా ఏం జరుగుతుందయ్యా అంటే ఏం జరుగుతుందయ్యా? గొల్లకే తమ్మను కళ్యాణమాడి తంతాల ఊరెల్లి మల్లన్న పర్వతం మీదికి బయలుదేరిండు. గొల్లకే తమ్మతో ఏమంట ఉన్నాడు? భామా కేతమ్మ స్వామి, మీ అక్కకు కనపడకుండా నా వెనకాలే నడిచిరా, తరువాత ఆట నే నడిపిస్తాగా. మల్లన్న రాకను గమనించినాది, పరుగు పరుగున ఇంట్లోకి వెళ్ళి మంగళారతితో ఎదురు వస్తున్నది. మల్లన్నను చూసి మురిసిందిరో బలిజొల్ల బామ మేడాలు గుమ్మ మేడాలు చేతిలో యాదవ సంఘం సభ్యులకు మీరు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. సభ్యులకు చూడాలి. జంగారెడ్డి పెళ్లి వాస్తవ్యులు దుడ్డు రామచంద్ర గారు 100 రూపాయలు సమర్పించిన దాత. రావిరాల బోసుల బాదలమ్మ గారు 200 రూపాయలు సమర్పించిన దాత స్వామివారికి. తుమ్మలూరు వాస్తవ్యులు మారమ్మ ఉర్మిద్య వాస్తవ్యులు గొట్టె బాలయ్య గారు 150 రూపాయలు సమర్పించిన దాత. బీసీల ఆర్థిక ప్రగతి కారకు మన కార్యక్రమాలకు విచ్చేసినందుకు మనందరి తరఫున వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఆయన ఏకైక లక్ష్యము బీసీలందరూ కూడా ఆర్థికంగా కావాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. మరి మల్లికార్జున స్వామి యొక్క బ్రహ్మోత్సవం కళ్యాణోత్సవానికి అశేష జనం రావటం జరిగింది. ఈ సందర్భంగా ఈ స్వామి కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా నిర్వహించినటువంటి అందరికీ, మా సోదరుడు తిరుమలేశ్ యాదవ్తో సహా అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా. మన పెద్దలు ఎప్పుడూ ధనం మూలం ఇదం జగత్ అంట. ఈరోజు ఈ పండుగ చేయాలంటే, ఈ గుడి కట్టాలంటే, ఇంతమంది భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలంటే మనకు ఆర్థిక పరిస్థితి కూడా అవసరం. మన జేబులో 4 డబ్బులు ఉన్నప్పుడే మన కులదైవాన్ని అంగరంగ వైభవంగా చేసుకోవచ్చు. నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఒక డాక్టర్గా, ఒక ఉద్యమకారుడిగా, తర్వాత ఎంపీగా నాది ఒకటే లక్ష్యం, అందరూ ఆర్థికంగా ఎదగాలి. అందరూ ఆర్థికంగా ఎదగాలి. ఆర్థికంగా ఎదిగినప్పుడే సాధ్యపడతాయి. మనం ఎప్పుడు యాచించొద్దు. మనం ఎప్పుడు నీ పర్సులో ఫుల్గా ఉంటేనే శాసిస్తాం, ఖాళీ ఉంటే యాచిస్తాం, ఫుల్ ఉంటే శాసిస్తాం. అందుకొరకు మా యాదవ సోదరులు, మా బీసీ సోదరులు, మా తెలంగాణ అందరి సోదరులు, అసలు ఈ తెలంగాణ ఉద్యమం రావడానికి ప్రధాన కారణం తెలంగాణలో. అందుకొరకు నేను ఎప్పుడు దేవుడిని మొక్కినా కూడా ప్రథమంగా మా వాళ్ళ కుల వృత్తిని వ్యాపారం చేయి. మా యాదవ్లో థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన భువనగిరి మాజీ సభ్యుడు బూర నరసయ్య గౌడ్ గారికి మా యాదవ సంఘం కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
కళ్యాణోత్సవం సందర్భంగా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ వచ్చేసి బుర్ర నరసింహ గారు మన కళ్యాణానికి విచ్చేశారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ శ్రీశైలం మల్లన్న స్వామి ఆశీర్వాదం ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామి సదాయల కాలం అష్టేశ్వరులు ఉండుగాక. బొచ్చిపల్లి గ్రామం కల్పించినందుకు యాదవ సోదరులందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి మహిళా సోదరి మనులకు, మా మనమరాళ్ళకు అనుకోండి, మా చిన్నమ్మలకు అనుకోండి, అత్తలకు అనుకోండి, అందరికీ కూడా మళ్ళొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. జై యాదవ, జై యాదవ. అశోక్ గౌడన్న గారు చాలా అద్భుతమైన సంతోషాన్ని మనకు ఇవ్వబోతున్నారు.
పిల్లలు గానం చేసుకుంటారు. తొందర గ్రామస్తు చూడండి చేసుకోవచ్చు. అన్నారా తొందరగా గుడికాడు కొట్టుకొచ్చుకోవాలి. కోజాటలు కోరుతా ఉన్నాం. బోనకుండలు కూడా ఎక్కిస్తున్నారు కాబట్టి ఎవరి బోనకుండలు వాళ్ళు ఎక్కించుకొని తీసుకుపోవాలి. 216 రూపాయల కానుక. మేకలు జీవాలు గొర్రెలు తీసుకురావాలి. ఆయన ఇక్కడ కోసేటివి గొర్రెలు తీసుకురావాలి. కట్నాలు కానుకలు వేయాలమ్మా. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది కాబట్టి నేను నిన్ను తీస్తాను.
అడుగులు లేదు లింగరాల మీద పెట్టాలి దగ్గరకు మీతో దూరం జరుగుండయా ఇంతగానం చెప్తుంటే కూడా మీరు అట్నే చేస్తే మీరు ఇంకా జరుగుతారా జరగరా మీరు ఇంకా జరిగితేనే పడతాం లేకపోతే పట్టం ఇక అంజలే నువ్వు దూరం జరుగు ఇక్కడ ఇచ్చింది చూడు ఏదో ఎవరు పట్టుకొని ఓయ్యా మీరు ఇంకా జరిగితే మళ్ళీ తర్వాత మీరే బలపడతారు చూడు పొంగర యాదవ్ కుల బాంధవులకు శనార్థి చేసి చెప్తున్నామైనా దయచేసి కొంచెం వెంక జరుగురన్న జల్దవాటిని ఆటలు మధ్యలోకి వేసి ఓరి ఆటలు చూసుకోరు జల్దిచ్చినాక వెంక జరుగురు దూరం ఉండాలి. అందరికీ పెద్ద గొల్ల చిన్న గొల్ల కుల బాంధవులు కొంగర ఎక్కడ ఆడ అటు మల్లికార్జున స్వామికి మల్లన్న స్వామికి కొందర మల్లన్న స్వామికి
దరువులు కట్టేవాళ్ళం, దరువులు పడతలేవు డోలు. బాగా మోగుతూనే ఉన్నా బాబు, డోలు గట్టి కొట్టండి. కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ యొక్క అంగరంగ వైభవాన్ని చూడడానికి తరలి రాగలరని కోరుకుంటున్నాము. కొందరకలాన్ గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా మరి కాసేపట్లో బలి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి భక్తులందరూ ఎక్కడ ఉన్నా ఈ యొక్క జై బలో శ్రీశైల మల్లికార్జున స్వామికుడు దారి ఇవ్వగలరని కోరుకుంటున్నాము. వేరే ఊరులకు అవకాశం లేదు. పోవాలనుకున్న వాళ్ళు పెళ్ళైన వాళ్ళు లోపలికి పోయి మల్లన్న గుడి మీద వేయద్దు, సవడమ్మ గుడి మీద వేయాలి. ఆ 2 సుట్లు వేసిన తర్వాత మందల పోవాలి. మంద చుట్టూ 2 సుట్లు తిరిగి 3వ సుట్టు బయటకు వచ్చేసేయాలి. గుడి చుట్టూ కానీ మంద పోయేటప్పుడు కానీ బలిగం పెంబడి పెళ్ళైన వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. అందరికి తినట్టు అమ్మవారి మీద మాత్రమే వాడాలి. మల్లన్న గుడి మీద కొంచెం కూడా వాడద్దు. పగడవాసాలు పోషక పర్వతాల కుర్మ 160 రూపాయలు సమర్పించిన దాత పెళ్లి కాని వాళ్ళు దూరం ఉండాలి. బలిగంపకు బయట ఉండే చూడాలి. పెళ్ళైన వాళ్ళు మాత్రమే బలి సురేష్ చేసి
బలిగం పికెట్ తీసుకురాలి సౌడమ్మ కుటుంబం దగ్గరికి. మెల్ల దింపండి. తమ్ముడు బలిగం పికెట్ తీసుకురాలి సౌడమ్మ కుటుంబం దగ్గరికి. ఇక్కడ దగ్గర ఇటు దింపురి అయ్యా పెద్ద గోళ్ళ చిన్న గోళ్ళ ఇటు దింపునే ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా చిన్నపిల్ల నిశ్శబ్దంగా దించవాలి. చలో ఆడ దింపురి. పెద్ద గోళ్ళ చిన్న గోళ్ళ ఇట్లా కూర్చోరు నాయన. నీళ్ళు తీసుకొచ్చి స్నానం చేపియాలి వాళ్ళకు. స్నానం చేపించారు పై మంచిగా రాయరి. దయచేసి తమరి ఆటలు ఎవరిని వాళ్ళు గుర్తుపట్టుకొని నీళ్ళు వస్తున్నాయి కాబట్టి తీసుకోవాలి, మెల్ల సూచి తీసుకోవాలి. చిత్రంలోకి వెళ్ళి ఆటలు తీయాలి. ఎందుకంటే దానికి అయ్యా పెద్ద